హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో సైనిక్ స్కూల్ కలికిరి ఇది చిత్తూరులో ఉందండి. వీళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇందులో మొత్తం 5 నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి sskal.ac.in. ఇది అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అండి. అఫీషియల్ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో వేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఉంది కదండి, లేటెస్ట్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద వేరియస్ పోస్ట్ అనేది ఉంది. దీన్ని క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో జీఈ పోస్టులకి, ఎల్డీసీ పోస్టులకి, సోషల్ సైన్స్ పోస్టులకి, మ్యాథమెటిక్స్ ఇవన్నింటికి కలిపి అడుగుతున్నారు. వేరియస్ ఇవన్నీ క్లోజ్ ఉన్నాయండి ఓపెన్లో. 17/7/2021 రిలీజ్ చేశారు ఈ పోస్టులన్నీ. 4 పోస్టులు, వేరియస్ 4 పోస్టులు అని చెప్పాను కదా. ఈ పోస్టులకు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ ఉంది. ఫుల్ నోటిఫికేషన్ క్లియర్గా ఇది నేను చూపిస్తాను, మొత్తం ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ప్రతి ఒక్కటి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా. అప్లై చేసుకోవాలనుకున్న వారు డైరెక్ట్గా క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ కెరీర్స్ లింక్ కూడా నేను మెన్షన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా అసలు ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏమి ఇచ్చారు, ఇందులో ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు అనేది క్లియర్గా చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, ఎప్పటికైనా సరే మీరు అప్లై చేసుకోవడానికి ముందు అఫీషియల్ నోటిఫికేషన్ ఏం మెసేజ్ చేశారో చూసుకోకుండా అప్లై చేసినట్లయితే మీరు చాలా వరకు మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అఫీషియల్ నోటిఫికేషన్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్, తర్వాతనే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది దాని గురించి చెప్తాను. ముందు అఫీషియల్ నోటిఫికేషన్ చూద్దాం. ఇందులో ఫ్రెండ్స్, వీళ్ళు చిత్తూరులో ఉన్న సైనిక్ స్కూల్ కలికిరి పోస్టులు రిలీజ్ చేశారని చెప్తున్నారు. ఇందులో మొత్తంగా టీజీటీ పోస్టులు, సోషల్ సైన్స్ పోస్టులు, మ్యాథమెటిక్స్ పోస్టులు ఉన్నాయి. ఇందులో సోషల్ సైన్స్ వాళ్ళకి వచ్చేసి ఒక వేకెన్సీ ఉందండి, అది రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళకి రిజర్వ్ చేశారు. వీరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ ఇచ్చారండి. ఏదర్ ఏ కానీ బి కానీ మీరు కంపల్సరీగా చేసి ఉండాలి. అంతే. ఇక్కడ చూడండి, ఎసెన్షియల్లో ఏదర్ ఏ ఏమి ఇచ్చారంటే క్యాండిడేట్స్ అనేవారు 2 సబ్జెక్ట్స్ కంపల్సరీగా చదివి ఉండాలని చెప్తారు. ఈ కింద మెన్షన్ చేసిన వాటిలో అనగా హిస్టరీతో పాటుగా జియోగ్రఫీ లేదా ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ చదివిన వారు హిస్టరీతో పాటుగా ఇది చదివి ఉండాలి. లేదా జియోగ్రఫీ చదివి జియోగ్రఫీతో పాటుగా హిస్టరీ లేదా ఎకనామిక్స్ లేదా పొలిటికల్ సైన్స్ అనేది ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. వీటిలో కూడా కంపల్సరీగా మీరు 50% మార్క్స్ ఓవరాల్గా తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. హిస్టరీ తీసుకున్నారనుకోండి, హిస్టరీలో 50 మార్క్స్ ఉండాలి. ఏదర్ జియోగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్ కానీ ఇందులో కూడా 50% మార్కులు ఓవరాల్గా తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. ఏదర్ ఏ అండ్ బి, ఓకే, 2 ఉండాల్సి అని చెప్తున్నారు. ఇందులో బి చూస్తే మీరు బిఏ బిఈడి సోషల్ సైన్సెస్ ఆఫ్ రీజనల్ కాలేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఇచ్చారండి. అంటే బిఏ లేదా బిఏ బిఈడి సోషల్ సైన్సెస్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే వీరు కూడా కంపల్సరీ 50% మార్కులు తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. కంపల్సరీగా వీరు పాయింట్ సిని ఎలిజిబిలిటీగా ఇచ్చారండి. అంటే టెట్ కానీ సీటెట్లో కానీ మీరు క్వాలిఫై అయి ఉండాలి. క్వాలిఫై అయిన వారికి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. దీంతో పాటుగా డిజైరబుల్ కండిషన్స్ కూడా ఇచ్చారండి. డిజైరబుల్ కంపల్సరీగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. టీచింగ్ ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ సిబిఎస్ఈ అఫిలియేటెడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మాత్రమే ఉన్నవారు అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అదే కాకుండా హానరబుల్ డిగ్రీలు చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఇందులో అనే మీనింగ్ వస్తుంది. అచీవ్మెంట్స్ వచ్చేసి ఎన్సీసీ లేదా స్పోర్ట్స్ లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నవారు అచీవ్మెంట్స్లలో వారు కూడా అప్లై చేసుకోవచ్చు. జియోగ్రఫీ ప్రిఫరెన్స్గా ఇస్తున్నారండి. జియోగ్రఫీ కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో మెయిన్ సబ్జెక్ట్గా ఉన్న వారందరూ అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఈ పోస్టులకు పే స్కేల్ వచ్చేసి 44,900 నుంచి 1,42,400 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పేనేనండి. దీన్ని బేసిక్ పేనే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. రిమైనింగ్ అదర్ అలవెన్సెస్ అరౌండ్ 40 to 50% దాకా అదర్ అలవెన్సెస్ అంటే ఈ శాలరీతో పాటుగా వస్తుంది. అనగా ఇక్కడ 44,500 అనుకోండి, మీకు 44,500 అనుకుంటే ఇందులో 50% అనగా మరొక 22,000 ఎక్స్ట్రాగా వస్తుంది. దాదాపుగా అండి 22,000 దాదాపుగా వస్తుంది. సో ఓవరాల్గా మీకు పే స్కేల్ ఏమవుతుందంటే 66,500 వరకు పే స్కేల్ అనేది వస్తుంది. ఇది నేను ఓవరాల్గా రఫ్గా చెప్పాను కాబట్టి మీకు 60,000 వరకు రఫ్గా రావచ్చండి. ఓవరాల్గా మీ పే అనేది ఆ విధంగా ఉంటుంది. ఏజ్ లిమిట్ గమనిస్తే ఫ్రెండ్స్, మినిమం 21 years, మ్యాక్సిమం 35 years ఇచ్చారు. అది కూడా 1 July 2021 కల్లా మీరు మినిమం 21 years ఉండాలి, మ్యాక్సిమం 35 years మించకుండా ఉండాలి. ఫ్రెండ్స్, ఇందులో సెకండ్ పోస్ట్ గమనిస్తే టీజీటీ మ్యాథమెటిక్స్ అండి. ఇందులో కూడా ఒక వేకెన్సీ ఉంది. ఇది అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండి. అంటే ఓపెన్గా అందరు దీనికి అప్లై చేసుకోవచ్చు. కానీ సోషల్ సైన్సెస్ పోస్టులకి అయితే ఓబీసీ వారికి మాత్రమే ఉంటుంది. ఇది ఓపెన్ కేటగిరీ పోస్టులకు అండి, అందరూ రాసుకోవచ్చు దీనికి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, మ్యాథమెటిక్స్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు అది కూడా కంపల్సరీ 50% మార్క్స్ తెచ్చుకొని ఉండాలి ఓవరాల్ సబ్జెక్టులో. దీనితో పాటుగా మరో 2 సబ్జెక్టులు ఉండాల్సి వస్తుంది. ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా స్టాటిస్టిక్స్. దీనిలో ఏదైనా 2 సబ్జెక్టులు మ్యాథమెటిక్స్తో పాటుగా మీరు చేసి ఉండాలి. అలాంటి వారికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో కంపల్సరీగా మీరు మ్యాథ్స్ని
కంప్లీట్ ఇయర్స్, సపోజ్ 3 ఇయర్స్ కోర్స్ అనుకోండి, 3 ఇయర్స్ కోర్స్లో మీరు మ్యాథ్స్ని కంప్లీట్గా చదివి ఉండాలి. అలాంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడం ఛాన్సెస్ ఉంది. ఆనరబుల్ డిగ్రీస్ ఏదైనా మ్యాథ్స్లో ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు. వారు కూడా 50% మార్క్స్ అగ్రిగేటివ్గా తెచ్చుకొని ఉండాల్సి వస్తుంది. కానీ వీళ్ళు కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేస్తారు కదా 1A కానీ 1B అలా, వీటిలో ఏదైనా ఒకదాన్ని మీరు కంపల్సరీగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఫ్రెండ్స్, ఎవరైనా BA హానర్స్ ఇన్ మ్యాథ్స్ లేదా BSc హానర్స్ ఇన్ ఎనీ అదర్ సబ్జెక్టులు ఉన్న వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారండి మ్యాథమెటిక్ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి. BED రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి BED చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్ కింద BSc ఎడ్యుకేషన్, BSc ED చేసిన వారు రీజనల్ కాలేజెస్లో అట్లీస్ట్ 50% మార్క్స్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. వీరు కూడా కంపల్సరీగా టెట్ లేదా CTETలో క్వాలిఫై అయి ఉండాలి. అది సెంట్రల్ లేదా స్టేట్ కండక్ట్ చేసిన వారి టెట్లో లేదా CTETలో కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాల్సి వస్తుంది. వీరికి డిజైరబుల్ వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ CBSE సిలబస్లో, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వారికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తామని చెప్తున్నారు. దీనికన్నా హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అచీవ్మెంట్స్ వచ్చేసి NCC లేదా స్పోర్ట్స్ లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నా సరే వారు కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వీరికి వచ్చేసి సేమ్ యాజ్ డేస్గా పైన ఇచ్చినట్టుగానే 44,900 నుంచి 1,42,400 వరకు ఇస్తారండి. ఏజ్ లిమిట్ 21 సంవత్సరాలు మినిమం ఇచ్చారు, మ్యాక్సిమం 35 years ఇచ్చారు. యాజ్ ఆన్ 1 July 2021 కల్లా. లో ఎడిషనల్ క్లర్క్ 2 ఉన్నాయండి. ఒకటి అన్రిజర్వ్డ్ పోస్ట్కి రిజర్వ్ చేశారు, ఒకటి OBC వాళ్ళకు రిజర్వ్ చేశారు. వీరికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ అంటే చాలా మంది డౌట్ వస్తుంది, 10th class పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. కాకపోతే వీరందరూ ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ అనేది ఉండాల్సి వస్తుందండి. మినిమం 40 words per minute ఇంగ్లీష్లో టైప్ చేసే విధంగా టైపింగ్ స్పీడ్ అనేది వీరికి ఉండాల్సి వస్తుంది. వీరు టైపింగ్ టూల్స్ ఉపయోగించుకుని టైపింగ్ చేయాలని చెప్తున్నారండి. C పాయింట్ కింద టైపింగ్ టెస్ట్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ బోత్లో ఆన్లైన్ టూల్స్ ఉపయోగించుకొని మీరు టైపింగ్ చేయాలని చెప్తున్నారు. MS ఆఫీస్ వర్డ్, MS ఆఫీస్ పైన అనగా MS వర్డ్ కానీ, లేటెస్ట్ వర్షన్స్ ఆఫ్ విండోస్ కానీ, పవర్ పాయింట్ కానీ, ఎక్సెల్ పైన కంప్లీట్ అవగాహన ఉండాలి. దీంతో పాటుగా డిజైరబుల్ కూడా ఇచ్చారండి. షార్ట్ హ్యాండ్ పైన నాలెడ్జ్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో కరెస్పాండింగ్ అబిలిటీ ఉందా లేదా చెక్ చేస్తారండి, మీరు ఇంగ్లీష్లో టైప్ చేయగలరా లేదా నీట్గా. ఇక అచీవ్మెంట్స్ NCC కానీ, స్పోర్ట్స్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ దాని కింద అని చెప్తున్నారు. వీరికి పే స్కేల్ వచ్చేసి 19,900 నుంచి 63,200 వరకు ఉంటుంది. ఇది బేసిక్ పేనేనండి. వీరికి అదర్ అలవెన్సెస్ కలుపుకొని మరో 50% వరకు, అనగా ఇక్కడ 20,000 కదా, మరో 10,000 దాకా రావచ్చు. అరౌండ్ 30,000 వరకు శాలరీ రావచ్చు 2000కి. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years, మ్యాక్సిమం 50 years వరకు ఉన్న వారు అందరూ అప్లై చేసుకోవడానికి ఉంది. అది కూడా 1 July 2021 కల్లా మీరు మినిమం 18 years, మ్యాక్సిమం 50 years దాటకుండా ఉండాల్సి వస్తుందండి. జనరల్ ఎంప్లాయీ అనగా MTS అండి. MTS పోస్ట్కి, జనరల్ ఎంప్లాయీ, MTS రెగ్యులర్ పోస్ట్కి మొత్తం 6 ఉన్నాయి. ఇందులో 3 అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 2 OBC వాళ్ళకి, 1 SC వాళ్ళకు రిజర్వ్ చేశారు. అన్రిజర్వ్డ్ కింద ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఒకవేళ OBC క్యాండిడేట్ కింద మీరు అప్లై చేసుకున్నట్లయితే మీరు OBC సర్టిఫికేట్ చూపించాల్సి వస్తుంది. 10th class లేదా ITI ఈక్వలెంట్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ITI వాళ్ళు కూడా ఈ MTS పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, లేదా ఈక్వలెంట్ ఏదైనా ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీనిలో MTS రెగ్యులర్ పోస్ట్ ఒకటిను, MTS కాంటాక్ట్ పోస్ట్ కూడా ఉంది. కాంటాక్ట్ పోస్టులు మొత్తం 8 ఉన్నాయండి. అందులో 5 అన్రిజర్వ్డ్ వాళ్ళకు రిజర్వ్ చేశారు, 2 OBC వాళ్ళకు రిజర్వ్ చేశారు, 1 SC వాళ్ళకు రిజర్వ్ చేశారు. ఇందులో కూడా సేమ్ మెట్రికులేషన్ అనగా SSC కానీ, ITI కానీ, లేదా అదర్ ఈక్వలెంట్ ఏదైనా ఉన్నట్లయితే వారందరూ అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ వచ్చేసి వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారండి. అది కూడా ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. అంటే ఏంటంటే చూద్దాం ఇప్పుడు. గార్డెనింగ్లో కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్ లేఅవుట్స్లో కానీ, అంటే స్పోర్ట్స్ ఫీల్డ్ లేఅవుట్ తయారు చేయడం కానీ, దాన్ని ప్రిపరేషన్ చేయడం కానీ, ఆఫీస్ డ్యూటీస్గా వర్క్ చేసిన వారు ఎవరైనా ఉన్నా కానీ, అనగా ప్యూన్ కానీ, మెసెంజర్ వర్క్ ఉన్న వారు కానీ అప్లై చేసుకోవచ్చు. కిచెన్ ఎక్విప్మెంట్స్ను యూజ్ చేసేవారు కూడా అప్లై చేసుకోవచ్చు. హార్స్ గ్రూమర్ కానీ, హెయిర్ కటింగ్ కానీ, ధోబీ కానీ, మ్యాసన్ వర్క్ కానీ, కుకింగ్ మల్టీ క్యూజన్ కింద కుకింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కానీ, సెక్యూరిటీ లేదా వాచ్మెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కానీ, సఫాయి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కానీ, వెయిటర్స్గా కానీ, ప్లంబర్ వర్క్ ఉన్నవారు కానీ, డ్రైవింగ్ కానీ, ఇలాంటి ఇచ్చారు కదా ఇవన్నీ, వీటిలో ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే వారందరూ అప్లై చేసుకోవచ్చు. క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్ వాళ్ళు కూడా ఈ SSC అయిపోయిన తర్వాత క్లీనింగ్ అండ్ హౌస్ కీపింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ పోస్ట్ కింద మొత్తం 6 ఉన్నాయి, కాంటాక్ట్ పోస్ట్ కింద మొత్తం 8 ఉన్నాయి. ఓవరాల్గా 14 పోస్టులు MTS పోస్టులు ఉన్నాయండి ఇందులో. వీరికి రెగ్యులర్ పోస్టులకు వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు శాలరీ పే చేస్తారండి. ఇక కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చేసి కన్సాలిడేటెడ్ అండి, అంటే వీరికి ఎక్స్ట్రా పే అంటూ ఏమన్నదు. ఓవరాల్గా అంతా కలుపుకొని వీరికి 21,600 ఇస్తారు. కానీ ఈ పోస్టులకు అయితే 18,000 రెగ్యులర్ పే ఇస్తారు, ప్లస్ అరౌండ్
40-50% డిఏ అన్ని కలుపుకొని హెచ్ఆర్ఏ, డిఏ, అదర్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని అరౌండ్ 50% వరకు వస్తుంది. అనగా మరొక 9,000 యాడ్ అవుతుందండి ఈ పోస్టులకి. ఇది పర్మనెంట్ పోస్టులకి ఇచ్చే పే. ఇది కాంట్రాక్ట్ పోస్టులకి ఇచ్చే పే అండి. ఇది 21,060 రూపాయలు కాంట్రాక్ట్ వాళ్ళకి ఇస్తారు. వీరికి రెగ్యులర్ పోస్టులకు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 జూలై 2021 ఇచ్చారు. కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న పోస్టులకు కూడా 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఇచ్చారు. అది కూడా కట్ ఆఫ్ డేట్ 1 జూలై 2021గా వచ్చారండి. ఫ్రెండ్స్, పే అండ్ పర్క్స్ కింద వీరు అపార్ట్ ఫ్రమ్ పేతో కాకుండా, పే అంటే ఇక్కడ ఇది అండి వాళ్ళు మెన్షన్ చేసింది. ఈ లెవెల్ పే ఉంది కదా, మినిమం 18,000 నుంచి 56,900 అని చెప్పాం కదా. ఇది కాకుండా అదర్గా ఏమొస్తాయంటే మీకు అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయంటే డిఏ కానీ, నేషనల్ పెన్షన్ స్కీమ్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఎల్టీసీ కానీ, రెంట్ ఫ్రీ అకామిడేషన్ కానీ, హెచ్ఆర్ఏ కానీ, అలా ఏదైతే ఉంటుందో నేను చెప్పాను కదా 50% వరకు ఎక్స్ట్రా రావచ్చు అని చెప్పి, అవన్నీ ఇందులో యాడ్ అయ్యే విధంగా ఇచ్చామని చెప్పానండి. అందుకని ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. శాలరీతో పాటుగా ఇవి అరౌండ్ 50% వరకు వస్తుందండి. హెచ్ఆర్ఏ, డిఏ అంతా కలుపుకొని, డిఏ, హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు అరౌండ్ 50% వరకు వస్తుంది. అప్లై చేసుకోవాలి అనుకున్న వారు ఇక్కడ ఇచ్చిన లింక్ ఉంది కదండి, నేను ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని క్లిక్ చేసుకొని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయినట్లయితే యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. రిజిస్టర్ కాని వాళ్ళు ఇక్కడ లింక్లు ఇచ్చారు కదా, అప్లై లింక్. ఇది టీజీటీ మ్యాథమెటిక్స్ వాళ్ళకి అప్లై లింక్ అండి. టీజీటీ సోషల్ సైన్సెస్ వాళ్ళకి అప్లై లింక్ ఇచ్చారు. రెండు పోస్టులకు మాత్రం ఇప్పుడు అప్లై లింక్లు ఇచ్చారు మీకు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అడగొచ్చండి, కేవలం టీజీటీ మ్యాథమెటిక్స్, టీజీటీ సోషల్ సైన్సెస్ మాత్రమే ఇచ్చారు కదా సార్, నేను ఎల్డీసీ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఎల్డీసీ ఇచ్చారు, లోయర్ డివిజన్ క్లర్క్ ఇచ్చారు, ఎంటీఎస్ పోస్టులు ఇచ్చారు కదా, నేను ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే ఎలా అని అడగొచ్చండి. మీరు ఇక్కడ ఈ కెరీర్స్ లింక్ ఇచ్చాను కదా, డిస్క్రిప్షన్లో కెరీర్స్ లింక్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చానంటే క్లియర్గా, ఒకవేళ మీరు ఎల్డీసీ పోస్టులు కానీ అప్లై హియర్ ఎల్డీసీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. దీన్ని అప్లై క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, ఎల్డీసీ అప్లై దీన్ని క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా, జనరల్, వీరు అడ్మినిస్ట్రేషన్ అనగా రెగ్యులర్ పోస్ట్, జనరల్ డ్యూటీ పోస్ట్ చెప్పాం కదా, ఇందులో ఇవి రెండండి. జనరల్ ఎంప్లాయీ ఉన్నాయి కదా, ఎంటీఎస్ పోస్టులు, ఆ పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవాలన్నట్లయితే రెగ్యులర్ పోస్టులకు ఇది క్లిక్ చేసుకోవాలి, కాంట్రాక్ట్ పోస్టుకి ఇది క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవాలనుకున్న వారికి. వీటి గురించి కూడా క్లియర్గా నేను చూపిస్తాను. ఫస్ట్ మీకు అడ్వర్టైజ్మెంట్ ఉంది కదా, టీజీటీ మ్యాథ్స్ అండ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూపిస్తాను. నేను ఇక్కడ అప్లై లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఆటోమేటిక్, పోస్ట్ నెంబర్ ఆటోమేటిక్ వస్తుంది. మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ని క్లిక్ చేసుకోవాలి, సోషల్ సైన్సెస్ వాళ్ళు సోషల్ సైన్స్ని క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీ పేరు, మీరు ఏ డిపార్ట్మెంట్ అప్లై చేయాలనుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ కాబట్టి మ్యాథమెటిక్స్, మీ ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్ క్లిక్ చేసి సబ్మిట్ ముక్కటగానే మీ ఈమెయిల్ ఐడికి లేదా మీ మొబైల్కి రెండింటికి మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ రెండు వస్తాయండి. అది ఎలా వస్తాయి కూడా నేను చూపిస్తాను. ఇక్కడే మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా చూపించారండి. మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మీ మొబైల్కి మీ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అన్ని క్లిక్ చేయగానే మీకు ఈమెయిల్కి ఈ విధంగా లింక్ వస్తుంది. ఇలా ఈ ఈమెయిల్ ఐడి సైనిక్ స్కూల్ కలికిరి నాన్ టీచింగ్ జాబ్స్ అని ఈ ఈమెయిల్కి మీకు ఒక పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ లాగిన్ ఐడి, పాస్వర్డ్ రెండు అన్నీ వస్తాయండి. వీటిని ఉపయోగించుకొని మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ ఐడి ఉంది కదండి, ఇక్కడ లాగిన్ ఐడి, పాస్వర్డ్ రెండు ఉపయోగించుకొని లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాతనే మీ అదర్ డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకునే టైంలో మీరు కంపల్సరీగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ను అటాచ్ చేయాల్సి ఉంటుంది. అది క్లియర్గా ఇచ్చారండి. 1 మంత్ కన్నా ముందు ఉన్న ఫోటోలను అప్లోడ్ చేయొద్దు. అట్లీస్ట్ 1 మంత్ బ్యాక్దే, 1 మంత్ లోపల ఉన్నది మాత్రమే అప్లోడ్ చేయండి మీరు చెప్తున్నారు. మీరు అప్లికేషన్ ఫీ కింద నాన్ రిఫండబుల్ ఫీ అండి, ఇది 500 రూపాయలు జనరల్ కేటగిరీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు అయితే 250 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పే చేయకోకుండా మీరు ఫర్దర్గా వెళ్ళడానికి ఉన్నదండి. ఫైనల్ సబ్మిషన్ అనేది తీసుకోదు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, కంపల్సరీ ఇవి తెలుసుకొని ఉండాల్సి వస్తుంది. అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ కాపీని పంపించాల్సిన అవసరం లేదు. నో హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ నీడ్స్ టు బి సబ్మిటెడ్ ఇచ్చారని క్లియర్గా. అంటే మీ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ను పంపించాల్సిన అవసరం లేదు. కానీ అప్లై చేసే టైంలో మీ రెలవెంట్ ఇన్ఫర్మేషన్, డాక్యుమెంట్స్ అన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి టీఏడిఏ బెనిఫిట్స్ అంటే ఏమి ఇవ్వరు, సెలక్షన్ ప్రాసెస్కి అటెండ్ అయ్యే వారికి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఫ్రెండ్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ మీద అనగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బేస్ మీద షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ని తీస్తాము. వారిని మాత్రమే రిటన్ టెస్ట్కు, ప్రాక్టికల్ టెస్ట్కు, ఇంటర్వ్యూకు కాల్ ఫర్ చేస్తామని చెప్తున్నారు క్లియర్గా. కనుక మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్న డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ 1-2 సార్లు చెక్ చేసుకొని అప్లోడ్ చేయండి. ఒక్కసారి అప్లోడ్ చేసిన తర్వాత ఇది స్క్రూటినీ అయ్యి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత, సార్ నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు స్క్రూటినీ ఇవ్వలేదు అని క్లెయిమ్ చేయడానికి ఉండదండి. కావున మీరు
అప్లోడ్ చేసే టైంలోనే 1-2 సార్లు చెక్ చేసుకొని ప్రతి ఒక్కటి మినిమంగా చూసుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు క్వాలిఫై అయిన వారు కంపల్సరిగా 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. మీకు మీ వర్క్ మొత్తం చూస్తారండి వాళ్ళు. మీరు ఫిట్ అనుకున్నట్లయితేనే వారు కన్ఫర్మ్ చేస్తారు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి. ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు పర్మనెంట్ అని చెప్పి ఎంజాయ్ చేయడానికి ఉండదు. జాయినింగ్ టైంలోంచి మీరు కంపల్సరిగా 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఈ 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ మీరు కంపల్సరిగా మంచి పర్ఫార్మెన్స్ చూపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, మరో 2 సంవత్సరాలు కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ బేస్ మీదనే ఇది కంప్లీట్గా ఉంటుంది. ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ బేసిస్ మీద ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా వర్క్ చేసే విధంగా మీరు విల్లింగ్ ఉండాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే మీకు అదర్గా క్రెడిట్స్ అనేవి యాడ్ అవుతాయి అని చెప్తున్నారు. షార్ట్ లిస్టింగ్ ప్రాసెస్లో, సెలెక్షన్ ప్రాసెస్ కానీ ఇంటర్వ్యూ టైంలో మీకు ఎక్కువగా వీటిపైన క్రెడిట్స్ యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే కంపల్సరీగా మెన్షన్ చేయండి. మీ స్పోర్ట్స్ లేదా ప్రొఫెషనల్సీ గేమ్స్లో ఏదైనా ఉన్నట్లయితే సర్టిఫికేట్స్ వాటిని చూపించండి. మీరు ఎన్సీసీలో సర్టిఫికేట్స్ ఏదైనా ఉన్నట్లయితే వాటి వలన మీకు ఎక్స్ట్రాగా క్రెడిట్ యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి మీరు సెలెక్షన్ ప్రాసెస్లో మంచి స్కోర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది వాటి వలన. ఫ్రెండ్స్, మీరు అప్లై చేసే టైంలో అప్లికేషన్ ప్రాసెస్లో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు వ్యాలిడ్గా ఉన్న వాటిని మెన్షన్ చేయండి. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు కంప్లీట్గా వాటిని వ్యాలిడ్గా ఉంచుకోండి. ఫర్దర్గా మీకు ఏ కమ్యూనికేషన్ కావాలన్నా కూడా సెలెక్షన్ ప్రాసెస్కి సంబంధించింది కానీ, టెస్ట్ ఆఫ్ వెన్యూకి సంబంధించింది కానీ, నోటీసులకు సంబంధించింది కానీ ప్రతి ఒక్కటి మీ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్కే కమ్యూనికేషన్ ఉంటుంది. కాబట్టి వాటిని కంపల్సరీగా వ్యాలిడ్గా ఉంచుకోండి ఈ సెలెక్షన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు. ఫ్రెండ్స్, మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో కంపల్సరీగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అనగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇక్కడ చెప్పాం కదా, ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏదైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సెలెక్షన్ టెస్ట్ సమయంలో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి August 7th అనేది లాస్ట్ డేట్గా ఇచ్చారు. దీని తర్వాత మీ అప్లికేషన్ రిసీవ్ అయినా సరే అప్లికేషన్ రిజెక్షన్ లిస్ట్లో పెడతారు. 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక ఎనీ అదర్ క్యాన్వాసింగ్ ఏదైనా చేసినట్టయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తామని చెప్తున్నారండి. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ సెక్టార్లో కానీ, సెమీ గవర్నమెంట్ సెక్టార్లలో కానీ వర్క్ చేస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా అప్లై చేసుకోండి. దాంతో పాటుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా. ఎన్ఓసి అనేది కేవలం గవర్నమెంట్ అండ్ సెమీ గవర్నమెంట్లో వర్క్ చేసే వారికి మాత్రమే ఉంటుంది. అదర్ క్యాండిడేట్స్కి ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎల్డీసీ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇది అన్ని పోస్టులకు ఇలాగనే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 3 లింకులు ఇస్తాను, అప్లై లింకులు. మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నుంచి. ఈ ఎల్డీసీ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే క్లిక్ హియర్ ఫర్ ఉంది కదా, అప్లై లింక్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు మొజిల్లా ఫైర్ ఫాక్స్ 19 వర్షన్లోనే మీరు అప్లై చేసుకోండి అని. అలా అయితే మీకు క్లియర్గా అంతా విజిబుల్గా ఉంటుందని. అప్లై చేసే టైంలో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని క్లియర్గా చూపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఎల్డీసీ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నాను కాబట్టి ఎల్డీసీ క్లిక్ చేసాము. ఇక్కడ మీ టైటిల్ అండి మిస్టర్ క్లిక్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్ రాయండి, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయండి, మీ ఏజ్ ఎంత ఉందో అంతా మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ రాయగానే మీ ఏజ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. నా పేరు ఇక్కడ రాస్తున్నాను నేను ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించడానికి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసే టైంలో మీకు ఏ డేట్న పుట్టారని మీరు మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను మీకు చూపించడం కోసం 2000 సంవత్సరంగా తీసుకుంటున్నాను. February 1st నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఈ డేట్కి మీకు ఎంత ఏజ్ ఉన్నది ఇక్కడ చూపిస్తుందండి. క్లియర్గా ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ చూపిస్తుంది. ఇందులో జెండర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మెరిటల్ స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింగిల్ అయితే సింగిల్ క్లిక్ చేసుకోండి, మ్యారీడ్ అయితే మ్యారీడ్ క్లిక్ చేసుకోండి. మీ ఫాదర్ నేమ్ రాయండి, మీ ఫాదర్ యొక్క ఆక్యుపేషన్, మీ మదర్ నేము, మదర్ యొక్క ఆక్యుపేషన్. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం కూలీ రాస్తున్నాను. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసమే నా పేరే రాస్తున్నాను అండి. ఇక్కడ మీకు మ్యారేజ్ అయితేనే మీ స్పోర్ట్స్ నేమ్ యాక్టివేట్ అవుతుంది, మ్యారేజ్ కానప్పుడు స్పోర్ట్స్ నేమ్ యాక్టివేట్ కాదండి. ఇక్కడ సింగిల్ దగ్గర మ్యారీడ్ క్లిక్ చేయగానే మీకు స్పోర్ట్స్ నేమ్ యాక్టివేట్ అవుతుంది, లేకపోతే స్పోర్ట్స్ నేమ్ యాక్టివేట్ కాదు. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వారు క్లియర్గా మెన్షన్ చేసుకోండి. జనరలా, ఎస్సీ ఎస్టీనా, ఓబీసీనా. నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఓబీసీ క్లిక్ చేస్తున్నాను. ఇండియన్ నేషనాలిటీ వారికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇండియన్ నేషనాలిటీకి మాత్రమే పెట్టండి. అక్కడ మీరు రిలీజియన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను హిందూ సెలెక్ట్ చేస్తున్నాను. స్టేట్ ఆఫ్ డొమికల్ దగ్గర ఆంధ్రప్రదేశ్ మెన్షన్ చేయండి. ANDHRAPRADESH ఓకే, మెన్షన్ చేయండి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఇచ్చారు కాబట్టి 10th ఉన్నట్లయితే 10th రాయండి. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళైతే 10+2, అలా బీఈడీ చేసిన వారు అదర్ ఏదైనా ఉన్నట్లయితే, వీటిలో ఉన్నట్లయితే అదర్ చేసుకోండి. ఓకే, నేను అదర్ క్లిక్ చేసి మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసము 65 పెడుతున్నాను. అక్కడ వాళ్ళు 50% కంపల్సరీగా ఇచ్చారు కదా, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం 55 పెడుతున్నాను. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ 1 year చూపిస్తున్నాను.
ప్రతి ఒక్క పోస్ట్కు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా అడిగారండి. గుర్తుంచుకొని మీరు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే మళ్ళీ ప్రతి ఒక్క దానికి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. ఈవెన్ ఎంటీఎస్ పోస్ట్లో కూడా ఏదైనా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎల్డిఎస్ పోస్ట్లో కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ షార్ట్ హ్యాండ్ పైన కానీ అట్లా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎల్డీసీ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎల్డీసీ పోస్టులకు వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ రిమైనింగ్ పోస్టులకు ఎక్స్పీరియన్స్ అవసరం ఉందండి. నేను ఇక్కడ ఎల్డీసీ పోస్టులకే చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఎల్డీసీలో ఎక్స్పీరియన్స్ నీళ్ళని ఇచ్చాడు. గుర్తుంచుకోండి మీరు. ఇక్కడ నేను 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశాను. మీ కమ్యూనికేషన్ అడ్రస్ రాయండి. అంటే ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు అనేది కంప్లీట్గా రాయండి. కంట్రీ దగ్గర ఇండియా, స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్, ప్లేస్ ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్ రాయండి మీరు. నేను ఎగ్జాంపుల్ కోసం కర్నూలు రాస్తున్నాను. డిస్ట్రిక్ట్ కూడా కర్నూలే రాస్తున్నాను. మీ కర్నూలు యొక్క పిన్ కోడ్ 518001 నేను మెన్షన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఏదైనా వేరే డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ యొక్క పిన్ కోడే మెన్షన్ చేయండి. మీ మొబైల్ నెంబరు కంపల్సరీగా మెన్షన్ చేయండి. మొబైల్ నెంబర్ మెన్షన్ చేయకోకుండా మీకు ఫర్దర్గా ఇది వెళ్ళదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి స్టార్ మార్క్ ఉన్న వాటిని అన్నింటినీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ దగ్గర క్లిక్ కొట్టండి. రెండు సేమ్ అయితేనే. సేమ్ కానప్పుడు మీరు మార్చుకోండి. ఇలా ఏదైతే మెన్షన్ చేస్తున్నానో నేను కర్నూలులో రాస్తున్నాను. జస్ట్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఇక్కడ రెండు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పైన ఏదైతే ఇస్తారో అదే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ఫీడ్ అవుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయండి. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏ కమ్యూనికేషన్ కావాలన్నా వీటికే మీకు పంపిస్తారు. ఇక్కడ మీ ఫోటో ఇది కూడా 500 KB కన్నా తక్కువ ఉండేట్లాగా చూసుకోండి. జేపీజే ఫార్మాట్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో కూడా లేటెస్ట్ ఫోటోనే, 1 month కన్నా ముందు దిగిన ఫోటోలో అప్లోడ్ చేయొద్దు అని చెప్పి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీ సిగ్నేచర్ను 500 KB కన్నా తక్కువ ఉండేలాగా స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. మీ 10th class మార్క్ షీట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ను రీఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ను రీఎంటర్ చేయండి. ఇక్కడ మీ క్యాప్షన్ ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ క్యాప్షన్ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ కొట్టగానే మీకు మీ ఈమెయిల్ ఐడికి, నేను చూపించాను కదా, ఈమెయిల్ ఐడికి లాగిన్ ఐడి, పాస్వర్డ్ 2 వస్తాయి. అక్కడ నుంచి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అది కూడా నేను ఇప్పుడే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మీరు అక్కడ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి క్లిక్ చేయగానే ఇక్కడ సైనిక్ స్కూల్ కిలికిరి ఉంది కదా, ఇలా మీకు ఒక మెయిల్ వస్తుందండి. ఈ మెయిల్లో లాగిన్ ఐడి, పాస్వర్డ్ 2 ఉంటాయి. దీన్ని క్లిక్ చేసుకొని మీరు అవి ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవి ఎంటర్ చేస్తేనే మీకు ఫర్దర్గా వెళ్ళడానికి ఉంటుందండి. ఫర్దర్గా మొత్తం అవి ఎంటర్ చేసినాకనే ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో మీరు అట్లా క్లిక్ చేసుకోండి. మీ బ్రాంచ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్స్టిట్యూషన్, మీ యూనివర్సిటీ, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు, మీరు ఏ క్లాస్ లేదా డివిజన్. మీరు అడగొచ్చు ఇక్కడ ఏ క్లాస్ ఆర్ డివిజన్ అని. ఫస్ట్ క్లాస్ అని రాయండి. ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అయినట్లయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాం, ఫస్ట్ డివిజన్లో పాస్ అయినట్లయితే ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యామని. ఎందుకంటే ఇక్కడ పర్సెంటేజ్ మార్క్స్ అనేది ఆ విధంగానే ఉంటుంది కాబట్టి 70, సపోజ్ నేను 64, 67 పెట్టాను అనుకోండి, అది ఫస్ట్ క్లాస్. అలా ఫస్ట్ క్లాస్లో నేను పాస్ అయ్యాను. మీ నేమ్ ఆఫ్ ఎన్ని అటెంప్ట్స్లో సార్, ఫస్ట్ అటెంప్టా సెకండ్ అటెంప్టా? ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోయింది ఫస్ట్ అటెంప్ట్. దాని యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ను అప్లోడ్ చేయాలి. తర్వాత యాడ్ క్లిక్ చేయగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మొత్తం యాడ్ అయిపోతుంది. ఇదంతా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాడ్ చేస్తేనే అదర్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, డీటెయిల్స్ ఏవి ఎంటర్ చేయకుండా అదర్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలన్నట్లయితే ప్లీజ్ యాడ్ అట్లీస్ట్ యువర్ 1 degree అడుగుతుంది. కంప్లీట్గా మీరు అదర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అది నేను ఎంటర్ చేస్తాను, ఇప్పుడే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఎగ్జాంపుల్ చూపించడం కోసం నేను ఎంటర్ చేస్తానండి. బ్రాంచ్ లేదా స్పెషలైజేషన్ దగ్గర 10th class వాళ్ళైతే ఆల్ సబ్జెక్ట్స్ రాయండి. ఒకవేళ ఇంటర్మీడియట్ వాళ్ళైతే ఎంపీసా, బైపీసా అనేది రాయండి. ఇన్స్టిట్యూషన్ ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు మీరు అనేది అడుగుతున్నాను. నేను హై స్కూల్లో జడ్పీఎస్ హై స్కూల్లో రాశాను. ఎగ్జాంపుల్ కోసం చూపిస్తున్నాను. ఇదంతా యూనివర్సిటీ బోర్డు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చెప్పాలనుకునేది ఏంటంటే డాక్యుమెంట్ ఉంది కదా, అది కంపల్సరీ పీడిఎఫ్లోనే ఉండేలాగా చూసుకోండి. పీడిఎఫ్లో ఉన్నట్లయితేనే మీరు యాడ్ తీసుకుంటుంది, లేకపోతే అడిషన్ తీసుకోదు. ఇది మీరు యాడ్ అయిపోయింది కదా, ఇక్కడ అట్లీస్ట్ 1 subject యాడ్ అయిన తర్వాత అలాగా మీరు 10th class ఉన్న వాళ్ళు 10th class యాడ్ చేయండి, తర్వాత ఇంటర్మీడియట్ యాడ్ చేయండి, తర్వాత డిగ్రీ యాడ్ చేయండి. అలాగా ప్రతి ఒక్కటి మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వరకు ప్రతి ఒక్కటి యాడ్ చేయాలండి మీరు. డిగ్రీ వరకు ఓకే, 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ, అలా ప్రతి ఒక్కటి మీరు యాడ్ చేయండి. తర్వాత మీరు అదర్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే అదర్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ అదర్గా ఏదైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నట్లయితే వాటి యొక్క మెన్షన్ చేయండి. ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు, అదర్ ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి, అలా ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేయండి. మీ నేము, మీ డెసిగ్నేషన్, ఎక్స్పీరియన్స్ వాళ్ళు, మీ పేరు, ఎక్కడ చేశారు మీరు పోస్ట్ అని, దానికి డెసిగ్నేషన్, మీ ఈమెయిల్ ఐడి, అట్లా దానికి సంబంధించిన వాటిని అంతా ఇచ్చి మీరు ఐ యాక్సెప్ట్ని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. అలాగా సేవ్ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత మీకు పేమెంట్కి వెళ్తుంది. ఫ్రెండ్స్, మీరు పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుందండి పాపప్. క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని పే చేస్తున్నారా, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకొని పే చేస్తున్నారా, యూపీఐ అని, మీరు ఏదైనా ఉపయోగించుకొని పే చేయొచ్చు. పే చేసిన తర్వాతనే మీరు ఫైనల్ సబ్మిషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి.
మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.